భారత రాజకీయ వ్యవస్థలో ప్రస్తుతం పార్టీలు మారడం సహజమైనప్పటికీ రాజకీయ వ్యవస్థలో ఎన్నికల నియమావళి ప్రకారం ముఖ్యంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం మారినటువంటి వ్యక్తి స్పీకర్కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతిమంగా స్పీకర్ దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనకు తెలిసినప్పటికీ కొంతమంది అధికారం కోల్పోయిన వెంటనే అధికారం కోసమే కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూడా పార్టీలు ఫిరాయించడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇది జరుగుతున్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాలలో పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం జరిగింది. వాళ్ళు చేరే సందర్భంలో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కండవాలు మెడలో వేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఫోటోలు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలో పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, గూడెం మైపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, తర్వాత తెల్ల వెంకట్రావు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆయన మహబూబ్నగర్ నుంచి ఒక ఆయన, ఇలా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దానం నాగేందర్. ఈ 10 మంది ఎమ్మెల్యేలు చేరిన తర్వాత ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఎప్పుడు మనం చూడనటువంటిది ఏంటంటే, దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎంపీ ఎలక్షన్లలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేల ఎలక్షన్లనేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు. ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిండు. బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఆయన పార్టీ మారినాడని. అదేవిధంగా చాలామంది కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అటువైపు బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించడం, ఆ న్యాయస్థానాలు కూడా స్పీకర్కు అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పటికీ ఒక గడువు విధించి ఈ గడువులోపు వివరణ కోరి మాకు విషయం చేరవేయండి అని చెప్పడంతో స్పీకర్ గారు కూడా ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ వివరణ కోరుతూ ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే చూసిన కొందరు ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వివరణను చూసి ఆశ్చర్యం అనిపించింది. ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే, మేము ఇంకా పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము. మేము పార్టీ మారేటప్పుడు మా మెడలేసినటువంటి కండువాలు కాంగ్రెస్ పార్టీ కాదు, జెండా కండువాలంట. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం జాతీయ జెండాకు సంబంధించిన కండువాలు. దేనికేస్తారు జాతీయ జెండాకు సంబంధించిన కండువాలు? మీరేమన్నా జాతీయోద్యమ నాయకులా, లేదా జాతీయ నాయకులా, ఏమైనా దేశాన్ని ఎలగబెట్టినటువంటి వాళ్ళ? చీప్ పాలిటిక్స్ కోసం, మీ అవసరాల కోసం పార్టీ మారినటువంటి వాళ్ళు మీ మెడలో జెండా కండువాలు వేస్తారా? తప్పించుకోవడం కోసం. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు, జాతీయ పార్టీకి సంబంధించిన కండువాలు కొద్దిగా సిమిలర్గా ఉంటాయి. తప్పించుకోవడం కోసం వీళ్ళు చేస్తున్న ఎత్తుగడ. ఇదంతా ఒక ఎత్తు అయితే, పిఎస్సి చైర్మన్గా తీసుకున్నటువంటి అరికపూడి గాంధీ, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఆయన చెప్పేటువంటి వివరణ ఇంకా కొంత ఆసక్తిగా ఉంది. ఏమంటున్నాడు? నేనేం పార్టీ మారలేదు కాబట్టి పిఎస్సి అనేది సాంప్రదాయంగా ప్రతిపక్షానికి ఇస్తారు, దానిలో భాగంగా నాకు పిఎస్సి ఇచ్చినారు అనేటువంటి వాదన తెర మీదకి తెచ్చిండు. చూడండి, జనరల్గా ఒక వ్యవస్థలో లోపాలను అరికట్టడానికి ఎన్ని రకాలైనటువంటి చట్టాలు, ఎన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు ఉన్నప్పటికీ తప్పించుకోవడానికి కూడా అదే విధమైనటువంటి మార్గాలు ఉన్నప్పటికీ అంతకు మించి ఆ మార్గాలను అన్వేషించడానికి వ్యక్తులకు ఇంత తెలివి అనేది రాజకీయాల్లో ఉంది. మన కళ్ళ ఎదుట కనపడుతుంది. నియోజకవర్గాలు వాళ్ళు ఎక్కడ పర్యటించినా కాంగ్రెస్కి సంబంధించిన ఫ్లెక్సీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మధ్యలో వాళ్ళ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడ మెడలో కాంగ్రెస్ పార్టీ కండవాలు వేసుకుంటున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ మేము మారలేదు అంటున్నారు. అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు చేరాలి ఆ పార్టీలో? సరే, ఒక వ్యక్తి పార్టీలో చేరడం ఓకే, మీకు నచ్చినప్పుడు రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్ పోండి, మీకు నచ్చిన పార్టీ ద్వారా గెలవండి. అదే బాగుంటుంది కదా. సమాజం మిమ్మల్ని తప్పు పట్టదు, న్యాయ వ్యవస్థలు తప్పు పట్టదు, రాజకీయాలు కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని తెరదీసిన వాళ్ళుగా మీరు మిగిలిపోతారు కదా. చాలామంది అనొచ్చు, ఏం బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏం చేయలేదని. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైసీపీ, ఇంకొక పీపీ, అది ఇది కాదు. ఏ పార్టీ అయినా మనం చెప్పేటువంటిది ఏంటంటే, పార్టీ మారడమే తప్పు.
ఒకవేళ మారాల్సి వస్తే ఏ పార్టీ తరపునైతే గెలిచినావో ఆ పార్టీకి ఆ పార్టీదారు వచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలి. చేసి తర్వాత అది ఇంత మీ ఇష్టం. ఇలా భారత రాజకీయ వ్యవస్థను ఒకవైపు నుంచి ప్రక్షాళన చేయాలని పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ఇంకొక వైపు చట్టాలు ఉన్నటువంటి లొసుగులను ఆసరగా చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరే రాజకీయాన్ని గందరగోళం చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.